Hi students, welcome back to our channel Uma Guides NEET Updates by Uma. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఎవ్రీ ఇంపార్టెంట్ అండ్ మేజర్ అప్డేట్స్ నీటి గురించి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఈ అప్డేట్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటాను, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఓకే? సో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్స్ని అంటే ఎంబీబీఎస్ సీట్స్ని డ్రాస్టిక్గా ఇంక్రీజ్ చేసింది. సో ఇది వాస్తవం, ఓకే? రాజ్యసభలో కూడా యూనియన్ హెల్త్ మినిస్టరు అనుప్రియ పాటిల్ గారు ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది, ఓకే? సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఫిగర్స్, సో మోర్ దెన్ 11,000 సీట్స్ అయితే ఇండియాలో 25-26 అకాడమిక్ ఇయర్కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 25లో 1,18,190 సీట్స్ ఉండే 26లో అవి 1,29,603 సీట్స్ వరకు మనకి ఇంక్రీజ్ అయినట్లు స్పష్టంగా కనపడుతుంది. సో 11,000 సీట్స్ యాడ్ అయినట్లయితే మనకు సమాచారం ఉంది అఫీషియల్గా, ఓకే? సో దీనివల్ల రూరల్ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చిన్న టౌన్స్లో చదువుతూ ఉన్నటువంటి పిల్లలకు కూడా తమ మెడికల్ డాక్టర్ అవ్వాలి అన్న కళను నెరవేర్చుకోవడానికి కొంత సులభతరమైంది అని చెప్పొచ్చు, ఓకే? దీనివల్ల కట్ ఆఫ్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. సో కొత్త కాలేజెస్ కూడా పెరుగుతున్నాయి. సో డేటా చూస్తే 25లో 780 కాలేజెస్ ఇంక్లూడింగ్ ప్రెస్టీజియస్ ఎయిమ్స్ అండ్ జిప్మర్తో కలిపి ఉంటే 2026కి అవి 824 కాలేజెస్గా ఇంక్రీజ్ అయినట్టు ఉంది. అంటే 44 న్యూ కాలేజెస్ యాడ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇంకా రాజ్యసభలో ఏం చెప్పిందంటే మెడికల్ ఎడ్యుకేషన్లో ఇండియా వచ్చేసి మ్యాసివ్ గ్రోత్ ఉంది. సో కంపారిటివ్లీ లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే ఈ డేటా మనము 2014లో 387 మెడికల్ కాలేజెస్ 51,000 మెడికల్ ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే అవి 2026కి 824 కాలేజెస్గా 129 ల్యాక్ సీట్స్ ఇంక్రీజ్ అవడం జరిగింది. అంటే మోర్ దెన్ డబల్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయినట్లు మనకు కనిపిస్తుంది. సో ఈ డేటా చెప్తుంది మెడికల్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఎంత విస్తరించింది అనేది, అవునా? దీనివల్ల మెడికల్ విద్య పెరగడమే కాకుండా హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రజలకి అందుబాటులోకి బాగా తీసుకొచ్చింది. సో డాక్టర్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రజలకి ఇంకా బాగా అందుబాటులోకి వచ్చినాయని చెప్పచ్చు, ఓకే? పీజీ సీట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, ఓకే? సో అకార్డింగ్ టు ఎన్ఎంసి డేటా షేర్ చేస్తుంది ఏంటంటే 31,000 నుంచి 85,000 వరకు మెడికల్ సీట్స్ అనేది పెరగడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పటికీ సీట్ కోసం కాంపిటీషన్ అనేది బాగా ఉన్నట్లే చెప్పచ్చు. 600+ మార్క్స్ వస్తే కానీ గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ మెడికల్ సీట్ అనేది రావడం ఓపెన్ కేటగిరీకి కష్టమే, ఓకే? సో మనకి 600 క్రాస్ అయ్యేటట్లు ఓపెన్ కేటగిరీ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ కాలేజెస్ కేటగిరీ బి కేటగిరీ, సో సి కేటగిరీకి వెళ్తే సో 250 to 350 మార్క్స్ వరకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి డొనేషన్ కాలేజెస్ ఉన్నవాళ్ళు మాత్రమే చేరగలరు. సో ఓపెన్లో ఫ్రీ సీట్ తెచ్చుకోవాలంటే మాత్రం 600 మార్క్స్ అయితే 600+ అయితే తెచ్చుకుంటే మీకు సేఫ్ స్కోర్ అనేది ఉంటుంది. 600 to 620 మధ్యలో గవర్నమెంట్ సీట్ రావడానికి మనకి అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా ఏపీ తెలంగాణలో. సో తెలంగాణలో ఇంకొంచెం ఈజీ, ఏపీలో వాళ్ళు ఖచ్చితంగా 600+ మార్క్స్ అనేది రావాల్సిన అవసరం అయితే ఉంది. అల్టిమేట్గా ఫైనల్ కట్ ఆఫ్ అనేది సెవరల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. మనకు తెలిసిన విషయమే.
డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద నీట్ యూజీ పేపరు, తర్వాత టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఫర్ ఎగ్జామ్, తర్వాత ఓవరాల్ డిమాండ్ ఫర్ సీట్స్. ఇలా మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మనకి కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా 200 to 300 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు కూడా హోప్ కోల్పోకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకి చెప్పలేం ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, థర్డ్ లెవెల్లోను అట్లా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో కొన్ని మాపప్లో మిగిలిన సీట్లలో తక్కువకి ఎవరు అప్లై చేయకపోతే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. సో గవర్నమెంట్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో మెడికల్ కాలేజెస్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని మెడికల్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేసింది గవర్నమెంట్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి సో టీచింగ్ మెడికల్ కాలేజెస్గా చేసి ప్రతి జిల్లాకి కూడా అంటే రూరల్ వరకు మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ విషయము. సో దానికి అనుగుణంగానే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనేది కాన్సెప్ట్ వాళ్ళు దశల వారీగా చేస్తూ ఉన్నారు. ఏపీలో ఆగిపోయింది అనుకోండి. సో అల్టిమేట్గా 2026లో ఇప్పుడు రాబోయే మేలో ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే స్టే ఫోకస్డ్ ఆన్ దర్ స్టడీస్ అండ్ ప్రిపరేషన్. ఓకే, విత్ రైట్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. తక్కువ టైం ఉంది, ప్రాపర్ గైడెన్స్, ఓకే, క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ప్రాపర్ స్ట్రాటజీతో రైట్ వేలో మంచి గైడెన్స్తో ఈ కొద్ది రోజుల్లో చదువుకోవాలి. ఏం ల్యాగ్ ఉంటే అది చూసుకోవాలి. ఓకే, సో మోస్ట్లీ ఇంకా చదువుకున్న దాన్ని పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకొని ఎక్కడ కూడా మనం చదివినటువంటి చాప్టర్లో బిట్టు పోకూడదు అన్న కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం, ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ పెరిగిన సీట్స్ని స్టూడెంట్స్ అడ్వాంటేజ్గా తీసుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తూ మీ ఉమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొద్దిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.